మీకు అవసరం ఉన్నందుకు పట్టుకొని దాని తర్వాత మీరు కట్టేయాలి. మన కోసం మనం ఆలోచిస్తే పైన నీళ్ళు రాదు కదా, మా కింద పట్టేసుకుంటాం. అది కూడా మీరు ఇచ్చేసుకోండి. లీక్ ఏదన్నా ఉంటే మనకు మన చెరుకు పాలన కృష్ణ గారికి చెప్పాము, ఆయన మనుషులు దొరకట్లేదు. అది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర లీక్ చేస్తున్నప్పుడు మీరు అలా హెల్ప్ చేయాలి. అలా చేస్తే మనం అందరం వాళ్ళే చేయాలంటే అవ్వదు కదా. జగన్పేట నుంచి ఒక ప్లంబర్ ని పిలిపించాను. ఒకసారి వాతావరణం లోతోటి అవుతుంది. అది అయిన తర్వాత చెరుకుపాలెం సంజయ్ నగర్ బోర్న కూడా చేయించుకొని నేను వస్తాను, సరేనా? నాకు గతంలో 10 రోజుల యేసుబాబు గారు కూడా కంప్లైంట్ అదే అర్జీ పెట్టారు. సెక్రటరీ గారు కూడా నాకు చూపించారు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటని చెప్పి చూపించారు. అవన్నీ చూసుకుని నేను వచ్చాను. ఒకదాని తర్వాత ఒక ఊరు తర్వాత ఒక ఊరు నేను చేయించుకుంటూ వస్తాను, సరేనా? లీక్లు ఉన్నాయి ఇక్కడ, లీక్ అవుతుంది. ఇది లీక్ చేస్తే క్లియర్ అవుతుంది, వాటర్ వెళ్తుందా? సరే నేను చేయిస్తాను. లీక్ అయితే నేను చేయిస్తాను, సరేనా? పిలిపించాను. ఏదైనా చేసేలా ఉంటే అది చేస్తే మనీ అని ఉంటే ఇచ్చేద్దాం. వాళ్ళు చేసేవాళ్ళని చేయించారు. జాయింటింగ్ తెలియదు అదేనా? సరే నేను చేయిస్తాను. ప్రస్తుతానికి వాతావరణంలో అవుతుంది. లోతుడి అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు రేపు వస్తారు, రేపు ఎల్లుండి వస్తారు. చెరుకుపాలెము దాని తర్వాత సంజయ్ నగర్ చేసేసి ఇక్కడ వస్తారు. నేను తీసుకొస్తాను, ప్లంబర్ని తీసుకొస్తాను, నేను వస్తాను, సరేనా? సో నేను చెప్పేది ఏంటంటే, మన దాకా వచ్చినప్పుడు మనం బాధ్యతగా వహించి మనం జాగ్రత్తగా ఉంటే వస్తే అదే సరేనా? పెన్షన్ గురించి ఒకసారి నేను కనుక్కుంటానమ్మా. మనకి ఏంటంటే అర్హులైన వారికి లబ్ధి చేకూరుతుందా లేదా అనేది మెయిన్. ఒకరు చేకూరకపోతే దేని వల్ల అనేది మీరు నాకు రిప్రజెంటేషన్ రాసి నెక్స్ట్ ఒక 6-10 రోజులు మళ్ళీ మీటింగ్ పెడతాను. ఈ లోపల మీ సమస్యలు ఉపాధి కార్డులు లేదా మీకు హెల్త్ కార్డు, పెన్షన్ ఎవరైనా ఉంటే పెన్షన్లు రెండు పెట్టించుకున్నారా? కావాలా? ఆఫీస్ రండి, ఈ కార్డు జెరాక్స్ తీసుకొని సార్ సంతకం పెట్టించుకొని ఆఫీస్కి వెళ్తే చేస్తారు. కావాలతో